గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం, పవిత్రమైన దినం, పండుగ రోజు మన అందరం కూడా దీనికోసం ఆలోచించాలి. ఇంకొక పక్క అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారితో సమానంగా ఇంకా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్ష చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు.
అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం, ఈ మూటిపైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి ఎన్డీఏ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది.